మరోసారి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు. పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతానికి ₹112.84. డీజిల్ లీటర్ ధర ₹100.94. ఈ ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి కొత్త ధరలు రాబోతున్నాయి. 8 రోజుల్లోనే మూడోసారి పెరిగిన ఇంధన ధరలు. పెట్రోల్ డీజిల్ పై ఇరాన్ అమెరికా వార్ ఎఫెక్ట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. రేట్లు పెరుగుతాయంటూ ఆల్రెడీ ప్రధానమంత్రి మోదీ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇంధనాన్ని సేవ్ చేయాలని మోదీ పిలుపునిచ్చారు ప్రధానమంత్రి. పెరుగుతున్న ఇంధన ధరలతో జనాల్లో టెన్షన్ మొదలైపోయింది. రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది, వీటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ప్రధానమంత్రి మోదీ పెట్రోల్ డీజిల్ ధరల గురించి ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. आज जो संकट है उसमें हमें विदेशी मुद्रा बचाने पर भी बहुत जोर देना होगा, क्योंकि दुनिया में पेट्रोल डीजल इतना ज्यादा महंगा हो गया है, पहले से कई गुना ज्यादा कीमतें बढ़ गई है. तो हम सबका दायित्व है कि पेट्रोल डीजल की खरीद पर जो विदेशी मुद्रा खर्च होती है, पेट्रोल डीजल बचाकर हमें वो मुद्रा भी बचानी है. साथियों, आज जो संकट ప్రధానమంత్రి మోదీ చాలా క్లియర్గా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల దాని ఎఫెక్ట్స్ మనకు కనిపిస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చారు. మరో పక్కన భారత్లో మనం ఒకసారి ఇండియాలో చూస్తే కనుక పెట్రోల్ డీజిల్ అనేది మనకు ఒక లైఫ్ బ్లడ్ లాంటిది, లైఫ్ లైన్ లాంటిది. అది లేకపోతే ధరలు ఆకాశాన్ని అంటిపోతాయి. అది లేకపోతే అస్తవ్యస్తం అయిపోతుంది. సో ఎలాగైనా పెట్రోల్ డీజిల్ వాడకాన్ని కూడా తగ్గించుకోవాలంటూ ప్రధానమంత్రి మోదీ ఆయన దేశంలో ఉన్న ప్రజలందరికీ పిలుపునిచ్చారు. సో మొత్తం మీద పెట్రోల్ డీజిల్ పెరుగుదల వల్ల వచ్చే నష్టాలేంటి, ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు నెలకొనున్నాయి, వీటన్నిటికీ సంబంధించి బిగ్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి నిర్మల అందుబాటులో ఉన్నారు. నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, ప్రస్తుతానికి పెట్రోల్ డీజిల్ ధరలు హైదరాబాద్లో ఎలా ఉన్నాయి, దానికి సంబంధించి ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, రానున్న రోజుల్లో ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎస్ కళ్యాణ్, ఇప్పటి వరకు కూడా ఇరాన్ అమెరికా వార్ ప్రక్రియలో భాగంగానే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ఇక్కడ మొత్తం కూడా షార్టేజ్ పెరిగిపోయింది. అక్కడ నుంచి రాకపోకలు ఆపేయడం వల్ల కూడా అక్కడ నుంచి సరఫరా మొత్తం ఆగిపోయింది. ఇప్పటి వరకు కూడా హార్మోజ్ నుంచి రావాల్సినటువంటి పెట్రోల్ డీజిల్ అదంతా కూడా హార్మోజ్ మీదుగానే ఇక్కడికి వస్తుంది, మన దేశానికి వస్తుంది. కాబట్టి అక్కడ రాకపోకలు ఎప్పుడో బంద్ చేశారు. అదే ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రము ఇన్ని రోజుల వరకు షిప్ల ద్వారా అయితే తెప్పించగలిగారు. ఆ షిప్ల ద్వారా తెప్పిస్తున్నప్పటికీ కూడా చాలా వరకు అక్కడ నుంచి చాలా షార్టేజ్ అవ్వడంతో కూడా ఇప్పుడైతే చాలా వరకు చూసి వాడుకోవాలి అని చెప్పేసి కూడా ప్రజలకైతే విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాడు. అదే విధంగా పెట్రోల్ ధర హైదరాబాద్ లో మాత్రము ₹112 ఉంటే డీజిల్ ధర మాత్రము ₹101 ఉంది. ఇలాగే పెట్రోల్ ధరలు పెరుగుకుంటూ పోతూ ఉంటే కష్టం అవుతుంది. కాబట్టి చూసి వాడుకోవాలి అనేటివి సూచనలు ఇస్తున్నప్పటికీ కూడా ఇక మీదట మాత్రము పెట్రోల్ ని మనం చూసి వాడుకోకపోతే ఇక్కడ ప్రజలు, ఎందుకంటే ఇప్పుడు లీటర్ పట్టించాల్సిన వాళ్ళు ఫుల్ ట్యాంకులు చేయిస్తున్నారు. అటు కార్లలో కావచ్చు, ఆటోలలో కావచ్చు, బైక్లలో కావచ్చు. దొరకదేమో అనే ఇది తోటి ఎక్కువ కూడా పట్టించుకుంటూ కూడా వాళ్ళు అవే చేసుకోవడం వల్ల పెట్రోల్ డీజిల్ అనేది చాలా వరకు కూడా నో స్టాక్ బోర్డులు మొన్నటి వరకు చూసాము. ఇక మీదటనైతే ఏకంగా పెట్రోల్ బంకులే క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో అని చెప్పేసి కూడా ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడబోతున్నాయని కూడా దేశవ్యాప్తంగా కూడా సూచనలు అయితే ఇస్తున్నప్పటికీ ప్రజలు కొంచెం అప్రమత్తం అవ్వాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉంది. ఇప్పటికీ ప్రజలైతే పర్వాలేదు కదా, మనకు పెట్రోల్ డీజిల్ వస్తుంది, ఏ ఇబ్బంది లేదు, మనం పట్టించుకోవచ్చు అనే ఒక నేపథ్యంలో ఉన్నారు. గతంలో కూడా ఇక్కడికి నరేంద్ర మోడీ హైదరాబాద్కి వచ్చి కూడా తను కొన్ని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ కొంటే కొంచెం వరకు మనం పెట్రోల్ డీజిల్ ని సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ అది ప్రజలు ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనాలి అనే ఒక నేపథ్యంలో
మోడీ ఇలా చెప్పుంటాడు అనుకున్నారే కానీ ఇబ్బందులు ఎదుర్కొంటాము అని చెప్పేసి పెట్రోల్ డీజిల్ దొరకదేమో అని చెప్పేసి అనైతే ఆలోచించట్లేదు ప్రజలు. ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా వరకు ఆఫీసులకి వెళ్లే వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టించుకోవాలి అని కూడా చెప్పారు. కానీ అది కూడా ఏ కంపెనీలు కూడా ఆలోచించిన దాఖలాలు లేవు. కానీ ఫ్యూచర్ లో మాత్రము ఇప్పుడే ముందు జాగ్రత్తగా కంపెనీలు ఆలోచించి కొంతమందికి పాజిబుల్ గా ఉన్న వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టించినట్లయితే ఇటు డీజిల్ పెట్రోల్ అయితే ఆదా చేసిన వాళ్ళు అవుతారు. అదే విధంగా కూడా ఇటు పెట్రోల్ డీజిల్ విషయంలో కూడా కొంచెం చూసుకొని వాడుకుంటే తిరిగే ప్రదేశాల్లో కూడా ఇప్పుడు బస్సులు అవైలబుల్లో ఉన్నాయి, చాలా వరకు మెట్రో అవైలబుల్లో ఉన్నాయి. అలాంటిది తిరిగే ప్రదేశాల్లో కొంతవరకు వీటిని కూడా యూజ్ చేసుకుంటే బాగుంటది. ఇవన్నీ ఒకవేళ చేపట్టకపోతే మాత్రము ఖచ్చితంగా కూడా పెట్రోల్ డీజిల్ అనేది చాలా కొరత ఏర్పడి అందరికీ కూడా రాకపోకలకి ఇబ్బంది అయిపోద్ది. బండ్లు ఇండ్లకే పరిమితం చేయాల్సి వచ్చిన పరిస్థితి అయితే నెలకొనబోతుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా అదే పరిస్థితులు ఏర్పడితే ఖచ్చితంగా అన్ని కంపెనీలు అప్పుడు మరో లాక్డౌన్ లాగా భావించి వర్క్ ఫ్రమ్ హోమ్లు ఇవ్వక తప్పదు అనే విధంగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. కళ్యాణ్, లేటెస్ట్ మొత్తం మీద పెట్రోల్ ధరలు పెరగడం వల్ల రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాం. మొదటగా ఇండియాలో మనం చూస్తే కనుక సాధారణంగా నిత్యావసరాలు కూరగాయలు కావచ్చు, అలాగే పళ్ళు కావచ్చు, నిత్యావసరాలు కావచ్చు, ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్ మొత్తంగా డీజిల్ పైనే ఆధారపడి ఉంటుంది. లారీస్ కానీ అలాగే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంతా కూడా డీజిల్ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో ఆ ఖర్చులు పెరగబోతున్నాయి. సో నిత్యావసర ధరలు ఆకాశాన్ని ఈ వారం రోజుల్లోనే అంటే అవకాశం ఉంది. మరోపక్కన ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్. సో దీనివల్ల కూరగాయల ధరలు అలాగే కూరగాయలతో పాటు నిత్యావసరాల ధరలు అన్నీ కూడా పెరగబోతున్నాయి. మొదటగా ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఇంక్రీస్ అవుతుంది ఇమీడియట్గా. బికాస్ లాస్ట్ 8 డేస్లో మనం చూస్తే మొదట 3 రూపీస్ పెంచారు, 3 రూపాయలు పెంచారు, దాని తర్వాత 90 పైసలు 99 పైసలు పెంచారు, దాని తర్వాత ఇవాళ కూడా మరొక 90 పైసలు పెరగడం, మొత్తంగా సుమారు ఒక 5 రూపాయలు ఫ్యూయల్ ప్రైజెస్ పెరిగాయి. 5 రూపాయల ఇంపాక్ట్ మొదటగా ట్రాన్స్పోర్ట్ మీద పడుతుంది ఇమీడియట్గా. ఆటో ఛార్జెస్ కానీ ర్యాపిడో, ఊబర్, ఓలా ఇలా క్యాబ్ ట్యాక్సీ సర్వీసెస్కి సంబంధించిన వాటన్నిటిపైన ఎఫెక్ట్ చూపిస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ నిత్యావసరాలు ఇమీడియట్గా ఉప్పు, పప్పు, పాలు, పెరుగు, కూరగాయలు, అలాగే కూరగాయలతో పాటు ఫ్రూట్స్, వీటన్నిటిపైన ఇమీడియట్గా నెక్స్ట్ ఎఫెక్ట్ చూపించబోతుంది. దాని తర్వాత ఒకసారి ఖర్చులు పెరిగిన తర్వాత అంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అలాగే ఇంట్లో రోజు వాడే నిత్యావసరాల ధరలు పెరిగిన తర్వాత ఇంట్లో ఏదైతే ఒక కొంత సేవింగ్స్ చేసుకునే డబ్బులు ఏవైతే ఉంటే ఆ డబ్బులను కూడా ప్రస్తుతానికి ఇది తినేస్తుంది. ఈ పెట్రోల్ డీజిల్ ప్రైస్ పెరగడం వల్ల ఆ డబ్బులు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. సో సేవింగ్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. మీరు ఏదైతే పొదుపు చేసుకుందామని కొన్ని డబ్బులు పొదుపు చేసుకుందాం అనుకుంటున్నారో ఆ పొదుపు చేసే డబ్బులు కూడా కొంత తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ అగ్రికల్చర్ సెక్టార్, వ్యవసాయ రంగం పైన భారీగా దీనిపై ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయి. ఎంతగా ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయి అంటే వ్యవసాయ రంగం మనందరికీ తెలిసిందే. దాంట్లో పెట్రోలు మరి ముఖ్యంగా డీజిల్ని ట్రాక్టర్స్ వాడకం కోసం డీజిల్ని వాడుతుంటారు. ఆ డీజిల్ ధరలు పెరగడం వల్ల వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కానీ వ్యవసాయానికి సంబంధించిన ఈ ట్రాక్టర్ని రెంట్కు తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా ధరలు పెరుగుతాయి. దాంతో వ్యవసాయ రంగానికి కూడా భారీ దెబ్బ అని చెప్పొచ్చు. హై డీజిల్ ప్రైజెస్ డైరెక్ట్గా వ్యవసాయానికి సంబంధించి కల్టివేషన్, స్క్వీజింగ్, ప్రాఫిట్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఒక ఖర్చు పెరుగుతుంది అని అంటే వ్యవసాయ రంగంలో వాళ్ళకి వచ్చే రాబడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. మరోపక్కన 4 రోజులకే ఒకేసారి పెరుగుతుంది పెట్రోల్ డీజిల్. 4 రోజులకు ఒకసారి పెట్రోల్ డీజిల్ ధర పెరుగుతూనే ఉంది. మళ్ళీ 27వ తేదీన మళ్ళీ రేట్లు పెరగబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే 5 రూపాయలు పెరిగింది. 5 రూపాయలు సరిపోదన్నట్టు ఒకసారి మనం చూస్తే మొదటగా 15వ తేదీన పెరిగింది, దాని తర్వాత 19వ తేదీన పెరిగింది, తర్వాత మళ్ళీ ఇవాళ మళ్ళీ నెక్స్ట్ 27th. అంటే ఒక సామాన్యుడికి నొప్పి తెలవకుండా రేట్లని ప్రతి 3-4 రోజులకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం పెంచుకుంటూ పోతుంది. దీని ద్వారా మరిన్ని సెక్టార్స్ పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఒకసారి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మనం చూస్తే కనుక స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన ఫ్యాక్టరీస్ కానీ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో కూడా పెట్రోల్ డీజిల్ వాడకం ఉంటుంది. దానివల్ల ఆ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉత్పత్తి చేసే ధరలు పెరగడం, ఆ ధరలు పెరగడంతో వాళ్ళకి వచ్చే లాభాలు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. మరోపక్కన పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే
ఆటోమోటివ్ ఇండస్ట్రీ అంటే కార్ల ఇండస్ట్రీ పైన కూడా చాలా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వినియోగదారుడు కారు కొనేటప్పుడు ఆలోచిస్తాడు, పెట్రోల్ డీజిల్ ధరలు ఇంతగా ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్ కానీ ఎల్పిజి కానీ సిఎన్జికి సంబంధించిన వెహికల్స్ని ఎక్కువ కొనే అవకాశం ఉంటుంది. ప్రధానమంత్రి మోదీ కూడా దానికే పిలుపునిచ్చారు చాలా క్లియర్గా. ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకాన్ని పెంచే ప్రయత్నం చేయండి, పెట్రోల్ డీజిల్ని తగ్గించుకోండి, కార్స్లో ఎవరైతే ట్రావెల్ చేస్తుంటారో వారందరూ కూడా కార్ పూలింగ్ చేయండి. అంటే మీరు పలానా ఏరియా వైపు కానీ పలానా ఊరికి వెళ్తున్నప్పుడు ఆ ఊరికి వెళ్ళే ఇంకొక 2-3 వ్యక్తులని మీతో పాటు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి అంటూ ప్రధానమంత్రి మోదీ సజెషన్ ఇచ్చారు. మరోపక్కన కమ్యూటర్ బిహేవియర్ అంటే ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో రోజు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళే వ్యక్తులు కావచ్చు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, వీరందరినీ కూడా ఉద్దేశించి ఆయన ఒక మాట మాట్లాడారు. మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వీలైనంత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేసే ప్రయత్నం చేయండి. అంటే మెట్రో సర్వీసెస్ కావచ్చు, సిటీ బస్ సర్వీసెస్ కావచ్చు, వాటిని మ్యాక్సిమం యూటిలైజేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా వెహికల్స్ రోడ్డు మీదకి వచ్చే వెహికల్స్ తగ్గే అవకాశం ఉంటుంది. పెట్రోల్ డీజిల్ వాడకాన్ని కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. పెట్రోల్ డీజిల్ని మనం కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు కొంచెం తగ్గించుకోగలిగితే రూపాయి విలువ పెరిగే అవకాశం ఉంటుంది. మన దగ్గర ఏదైతే ఫారెన్ కరెన్సీ రిజర్వ్స్ అంటే డాలర్స్కి సంబంధించి ఏవైతే మన దగ్గర రిజర్వ్స్ ఉన్నాయో ఆ రిజర్వ్స్ని కూడా మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది.